మనకి బైబిల్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అంటే వెన్ ఇట్ ఈస్ రెలవెంట్ టు అవర్ లైఫ్స్, మన జీవితాలకి అది వర్తింపగలిగితే. అంటే వెన్ వీ లుక్ ఎట్ ద వర్డ్, ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు గెట్ కనెక్టెడ్ టు అస్, మన జీవితానికి కనెక్ట్ అయితే కనుక దెన్ ఇట్ బికమ్స్ మీనింగ్ఫుల్. లేదనంటే ఇట్ విల్ బి వెరీ బోరింగ్. అంటే టు బి వెరీ ప్రిసైజ్ ఎట్లా చెప్పాలంటే, వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా కానీ వచ్చినప్పుడు హౌ డు దే గెట్ మనీ, దే గెట్ మనీ ఎట్లాగా అని అనుకుంటే కనుక తర్వాత నాకు అర్థమైంది, దే సెల్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్స్ హౌ దే గెట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎట్లా అంటే ఇప్పుడు ఫేస్బుక్ మూసేస్తుంది వచ్చినాడు, నేను ఒకవేళ 10 సార్లు డెన్మార్క్ అని అన్నా అనుకోండి, ఓ పావు గంట ఫేస్బుక్ ఓపెన్ చేస్తే డెన్మార్క్ అడ్వర్టైజ్మెంట్లోనే ఉంటుంది. నాకు తలనొప్పి ఉంది అని అన్నా అనుకోండి, మీ సొంత లాంగ్వేజ్లోనే తెలుగులో ఓ 10 నిమిషాలు అరగంటలు చూసి తలనొప్పి ట్యాబ్లెట్ గురించి అడ్వర్టైజ్మెంట్, దే సెల్ యువర్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు మీరు ఆ ఫేస్బుక్లో చూడంగానే చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది, హౌ దే గాట్ టు నో అనేసి. వీలైతే కొంతమంది చాలా స్పిరిచువలైజ్ చేసి దేవుని చిత్తం అనుకుంటా అయితే నేనేమంటానంటే, టెక్నాలజీ మన నోటితో చెప్పే మాటలు వినగలుగుతుంది. దేవుడు థియాలజీలో నోటితో చెప్పగలరు, హార్ట్లో ఫీల్ అయ్యేది తాను కనెక్ట్ అవుతుంది. సో మేబీ యూ హ్యావ్ కమ్ హియర్ విత్ వేరియస్ సిచ్యువేషన్స్, సో యూ ఆల్ హ్యావ్ దట్. The Spirit of God యొక్క గొప్పతనం ఏంటంటే, I am going to take only one passage. It's only one Edward Williams speaking, but I believe the Holy Spirit can connect you to the word I am giving. అంటే అది నా గొప్పతనం ఏం కాదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దట్స్ వాట్ ది డిస్క్లైమర్ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్. అయితే నేను తీసుకోవాలనుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే, నౌ దట్ యు ఆర్ ఇన్ యుఎస్, దట్స్ యువర్ డ్రీమ్, యు ఆర్ ఇన్ యుఎస్. And some of you have almost into the track called the Great American Dream. Maybe you are citizens or you are green card holder. So ఆ సిచ్యువేషన్కి వచ్చేప్పటికి అమ్మాయ అని రిలాక్స్ అయిపోయే సిచ్యువేషన్. బట్ ఒక హ్యూజ్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక 40 years క్రితం, ఇప్పుడు జడ్సన్ గారి ఏజ్లో ఉన్నప్పుడు, ఆ టైంలో ఉన్నప్పుడు ఒక పిహెచ్డి అయిపోతే, లేదా ఒక బీటెక్ అయిపోతే, లేకపోతే ఒక ఎంబీబీఎస్ అయిపోతే బిందాస్, ఇంకా మళ్ళీ పుస్తకం ధర అక్కర్లేదు అప్పట్లో. కానీ ఇప్పుడు అలా కాదు. ఏమంటారు? ఇప్పుడు అలా కాదు. ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ సెల్ఫ్, యుల్ బి అవుట్డేటెడ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ మైట్ బి ఎ పిహెచ్డి హోల్డర్, బట్ ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ సెల్ఫ్, ఆవిడ డిగ్రీ పాస్ అయిన వాడు వచ్చి నీ మీద బాస్ ఉంటాడు. సో దట్స్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. So kabatti we are always under stress, always. If you say that you are not having any stress, probably you decided to just live, and then you decided not to grow. So you decided just to exist. Naku konni paislu unnayi, danto bati sachipothanu anukunnam ante. Probably that's your. But if you want to make an impact, you are bound to have stress. ఆ స్ట్రెస్ అనేది ఏ విధంగా వస్తుందో నాకు తెలియదు. ఇట్ క్యాన్ బి జాబ్ రిలేటెడ్ స్ట్రెస్, ఇట్ క్యాన్ బి యువర్ రిలేషన్స్, ఇట్ క్యాన్ బి యువర్ ఫ్యామిలీ, ఇట్ క్యాన్ బి ద ఫ్యామిలీ బ్యాక్ ఇన్ ఇండియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీ ఆల్ గో త్రూ దట్ స్ట్రెస్. సో వెన్ వీ గో త్రూ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్, ఎప్పుడైనా దేవుడు గుర్తొస్తే, వాట్ యూ థింక్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ స్ట్రెస్? దేవుడు ఏం చేస్తాడు? హౌ హీ హ్యాండిల్స్, హౌ హీ హెల్ప్స్ అస్. దేవుడు ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తాడు. సో అది ఈరోజు చూద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ టాపిక్ తీసుకుంది, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో స్ట్రెస్ ఉన్నది. చాలా సింపుల్ స్ట్రెస్ ఉన్నది. చాలా సింపుల్ స్ట్రెస్ అంటే ఏంటంటే, నెక్స్ట్ వీక్ మీ ఇంటికి ఎవరు గెస్ట్ వస్తున్నారు, వాళ్ళకి బిర్యానీ వండాలనుకున్నా, దట్స్ ఎ స్ట్రెస్. బాగా వస్తుంది రాదు. ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ అంటే, తర్వాత ఎవరో రిసెప్షన్ పిలిచారు, నేను ఏ డ్రెస్ చేసుకోవాలి, దట్ క్యాన్ బి అ స్ట్రెస్. ఓకే, ఒకవేళ ఒకటే గౌన్ ఉంటే ప్రాబ్లం ఉండదు, 6 ఉంటే కనుక ప్రాబ్లం. ఏది వేసుకోవాలి. సో ఇట్ క్యాన్ బి ద మైన్యూటెస్ట్ థింగ్, ఆర్ ఇట్ క్యాన్ బి అ వెరీ సీరియస్ థింగ్. We all go through that stress.
సో అలాంటి సిచ్యువేషన్లో హౌ గాడ్ హెల్ప్స్ అస్, దేవుడు మనకి ఎలా హెల్ప్ చేస్తాడు. బేసికలీ ఐ వాంట్ టు స్పీక్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జాషువా లైఫ్లో ఒక చిన్న ఈవెంట్ తీసుకొని దాని నుంచి మీతో చెప్దాం. బట్ ఆ ఈవెంట్లోకి వెళ్ళకముందు, లేకపోతే ఆ ఇన్సిడెంట్స్లోకి వెళ్ళకముందు, దానికి ముందు ఏం జరిగింది ఏంటి అనేది కనుక తెలిస్తే అప్పుడు వీ డోంట్ ఫీల్ స్ట్రేంజ్ అనమాట. వీఆర్ దేర్, వీ హ్యావ్ అరైవ్డ్ ఇన్ టు ద సీన్. టు బి వెరీ వెరీ ఫ్రాంక్, virtually I'm taking you to that place in your imagination, and I want you to think through Joshua and how God comforted him. దేవుడు తనని ఏ విధంగా ఆదరించాడు, ఏ విధంగా తనకి హెల్ప్ చేశాడు. బై ది వే, ఒక విధంగా చెప్పాలంటే మోసెస్కి జాషువాకి ఒక హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ లాంగ్వేజ్లో పెట్టాలంటే మోసెస్ గురించి ఒక సింగిల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్. దట్ ఈజ్ మోసెస్. ఆపరేషన్ సక్సెస్ ఏంటి అంటే ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయింది, ఇస్రాయేలీని ఐగుప్తు దేశంలో నుంచి కనాన్ దేశం దగ్గర తీసుకొచ్చాడు. కానీ పేషెంట్ డైట్ అంటే మనోడు పోయాడు, ఈ డిడ్ నాట్ గో దట్. సో దాట్ ఈజ్ మోసెస్. కానీ ప్రాజెక్ట్ సక్సెస్, పేషెంట్ లివింగ్ అంటే జాషువా. ఎందుకనంటే మోసెస్ లైఫ్లో దెర్ ఆర్ ఫ్యూ డిఫికల్టీస్, దేవుడికి ఆయనకి మధ్యన గొడవ అలాంటి జరిగింది. కానీ జాషువా విషయంలో అలా జరగదు. ఈజ్ అ సూపర్ సక్సెస్ మ్యాన్. ఎందుకు అంత సక్సెస్ అవ్వగలదు? వాట్ వాజ్ ద రీజన్? సో అది కూడా ఈ చిన్న ఈవెంట్లో వీ క్యాన్ హ్యావ్ ఏ విండో ఇన్ టు హిస్ లైఫ్ అన్నమాట. తన యొక్క లైఫ్లోకి మనం తొంగి చూడటానికి అవకాశం. దట్స్ వాట్ మీ. సరే, జాషువా ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ మోసెస్, దట్ ఈస్ లా, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఆయన లింక్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే వాట్ లా కుడ్ నాట్ డూ, గ్రేస్ వాజ్ ఏబుల్ టు డూ. జాషువా గ్రేస్ చూస్తాను. లా ఎక్కడ దాకా చేయగలిగిందంటే యోర్దాన్ నది దాకా తీసుకొచ్చి వదిలేసింది, కానీ దాన్ని దాటించగలిగింది ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. సో అది జాషువాలో మనకి కనబడుతుంది అనమాట. వీ కెన్ సీ దట్. సరే, ఈ జాషువా ఎలాగనంటే అసలు ఆయన పేరు హోషియా. అసలు పేరు హోషియా. దట్ వాజ్ హిజ్ ఒరిజినల్ నేమ్. ఓకే, హోషియా. నాకేదో కొత్తగా తెలిసింది అనుకోకర్లేదు. సంఖ్యాకాండం నంబర్స్ 13:8 ఉంటుంది. హిజ్ నేమ్ ఇస్ హోషియా. అయితే దేవుడు ఏమన్నాడంటే హీఈస్ గోయింగ్ టు బీ యువర్ సక్సెసర్ అని చెప్పాడు. కాబట్టి ఈ వ్యక్తిని ఓన్ చేసుకోవాలి అని అంటే కనుక అది చిన్న కుక్కపిల్ల అవ్వచ్చు, లేకపోతే బుక్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం ఓన్ చేసుకోవడానికి మన స్టాంప్ దాని మీద వేస్తాం. దట్స్ వాట్ వీ డూ. బుక్ ఇచ్చారు మన పేరు రాసుకుంటాం. కుక్కపిల్లలు ఇచ్చారనుకోండి, మనం పేరు పెట్టి దాన్ని ఓన్ చేసుకుంటాం. అర్థం. సో జూయిష్ కల్చర్లో వెన్ దే వాంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్, దే గివ్ ఎ న్యూ నేమ్. కొత్త నేమ్ ఇస్తారు. అంటే ఓల్డ్ నేమ్కి ఏమైనా యాడ్ చేయొచ్చు, లేదా కంప్లీట్లీ డిఫరెంట్ న్యూ నేమ్ రావచ్చు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్, సైమన్ పట్టుకొని నువ్వు పీటర్వి అన్నాడు. సో లైక్ దట్ గివింగ్ ఎ నేమ్ అన్నమాట. సో హోషియా అంటే అర్థం ఏంటంటే సాల్వేషన్ అని. సో మోసెస్ ఏం చేశాడంటే హోషియాకి జెహో అనే వర్డ్ యాడ్ చేశాడు. జెహో ఇస్ ద షార్ట్ ఎండ్ ఫార్మ్ ఆఫ్ జెహోవా. అంటే ఇప్పుడు జెహో, హోషియా ఈ రెండు పేర్లు కలిస్తే ఏంటి అర్థం ఏంటంటే రక్షణ అన్న దానికి యెహోవా అని కలిపాడు కాబట్టి యెహోవాయే రక్షణ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెహోషువా. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో జెహోషువాకి, న్యూ టెస్ట్మెంట్లో జీసస్కి నేమ్ విషయంలో ఏం తేడా లేదు. బోత్ ఆర్ సేమ్. జీసస్ అన్న కూడా అంతే. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించను కాబట్టి యేసు అని పేరు. He will save the people from their sin, therefore giving the name Jesus. So that is Joshua and Jesus. తర్వాత ఎప్పుడైతే దేవుడు జాషువా ఈజ్ యువర్ సెకండ్ ఇన్ కమాండ్ అని అన్నాడు, మోసెస్ తనకి చాలా ప్రివిలేజెస్ ఇవ్వటం, స్పెషల్ అటెన్షన్ ఇవ్వటం జరిగింది. ఎలాగూ అని అంటే కనుక ఇప్పుడు 12 స్పైస్ని పంపించినప్పుడు జాషువా వాజ్ అమాంగ్ దెమ్. అమలకైట్స్తో యుద్ధం చేసేప్పుడు హీ వాజ్ ద కమాండర్. సో తర్వాత దేవుడు మోషేని సీనాయి కొండ మీదకి తీసుకెళ్ళమంటే వాళ్ళ అన్నయ్య, మోషే వాళ్ళ అన్నయ్య అహరోన్ కింద ఉండి నువ్వు చూసుకోరా అని చెప్పాడు అన్నయ్యతో. యెహోషువాని మాత్రం మధ్యలో తీసుకెళ్ళి కొండ్రా బాబు అన్నాడు. నువ్వు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మోషే పైన ఉన్నాడు, కింద అహరోన్ ఉన్నాడు, మధ్యలో జాషువా ఉన్నాడు. హీ వాజ్ ఇన్ బిట్వీన్ లైక్ దట్. యూ కెన్ సీ హిమ్ లైక్ జీసస్ క్రైస్ట్. ఏసై లాగా మధ్యలో కనెక్షన్ లాగా కనబడతా ఉంటాడు, జస్ట్ లైక్ దట్. అండ్ ఇమేజ్ లాగా.
సో దట్స్ జాషువా. సో ఈ విధంగా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత వీఆర్ నౌ కమింగ్ టు ద మెయిన్ లైఫ్ అన్నమాట. ఏంటంటే 1446 BC, okay, 1446 BC, that was the time they crossed the Red Sea. They crossed the Red Sea in the month of Nisan. అది మనకి మార్చ్ ఏప్రిల్లో వస్తుంది. On the 14th day they came out of Israel or Egypt. On the 17th day they crossed the Red Sea. అది ఎగ్జాక్ట్ ప్రిసైజ్ డే. సో 14th day వాళ్ళు క్రాస్ ఓవర్ చేశారు. ఆ రోజున జీసస్ క్రైస్ట్ని శిలువ మీద ఎక్కించారు. సో దట్ ఈస్ ది కనెక్షన్ అన్నమాట. సో 1446 నుంచి 40 years మోసెస్ నడిపించారు. అంటే 1406 దాకా, 1406 BC దాకా మోసెస్ నడిపించాడు. ఆ తర్వాత జాషువా లీడ్ చేశాడు. జాషువా లెడ్ దెమ్ ఫర్ 25 years, 25 ఏళ్ళు నడిపించాడు. సో 25 ఏళ్ళు 2 typesలో ఉంటుంది. ఫస్ట్ 7 years అంతా బిషప్ ఫైటింగ్. లాస్ట్ 18 years అంతా కూడా పెద్దరికం అంటే మనకి విలేజ్ హెడ్ ఉంటాడు, పంచాయతీ ప్రెసిడెంటు, సర్పంచి, పెద్దలాగా వాళ్ళు ఇశ్రాయేల్ అందరికీ ఒక పెద్ద ఉండేవాడు. దానికి ఒక పేరు పెట్టారు, న్యాయాధిపతి అని. సో హీ వాజ్ ది ఫస్ట్ జడ్జ్ అన్నమాట ఫర్ 18 years. సో కాబట్టి 1406 నుంచి 1399 దాకా ఆయన యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 18 years ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. He died at the age of 110. He died at the age of 110 in 1380. చచ్చిపోయాడు. ఇది జరిగిన విషయం. అయితే ఈ జాషువా యొక్క 25 yearsలో ఏం జరిగిందో మనకి 24 chapters బుక్ ఉంది. దాన్ని బుక్ ఆఫ్ జాషువా. ఈ బుక్ ఆఫ్ జాషువాని 2 భాగాలుగా చేస్తారు. చాలా సింపుల్. ఫస్ట్ 12 chapters అంతా కూడా 7 yearsలో ఏం జరిగిందో రాశారు. లాస్ట్ 12 chapters అంతా కూడా 18 yearsలో ఏం జరిగిందో రాశారు. సో ఫస్ట్ 12 chapters అంతా కూడా ఫైటింగ్ అని చెప్పాను కదా. సో కాబట్టి ఇట్ వాజ్ స్ట్రగుల్, ఇట్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్. లాస్ట్ 12 chapters ఏంటంటే కాన్ఫ్లిక్ట్లో సంపాదించిందంతా కూడా కంట్రోల్లో తెచ్చుకోవాలి. సో 12 గోత్రాలకి మీరు బెంజామిన్ వాళ్ళు ఇక్కడ ఉండండి, మీరు అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి చెప్పడం. దట్స్ వాట్ హీ డిడ్. టువర్డ్స్ ది ఎండ్ ఆయన ఇంకా చచ్చిపోతాను అనుకున్నప్పుడు తన ఫ్యామిలీని పక్కన పెట్టుకొని అందరు ఇశ్రాయేల్ ఎల్డర్స్ అందరిని పిలిచారు. బాబు, నేనైతే నా ఫ్యామిలీ అయితే యెహోవాను సేవిద్దాం అనుకున్నారు, మీరేమనుకుంటున్నారు అని చెప్పారు. అదే చాలామంది ఎవరో పెట్టుకుంటారు. దట్స్ వాట్ ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్. సో దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ జాషువా. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ 5th chapter. 5వ అధ్యాయం చూడబోతున్నాం. జాషువా chapter 5. జాషువా చాప్టర్. అయితే దానికి ముందు కూడా ఏం జరిగిందో బ్రీఫ్ చెప్తే కనుక దెన్ యూ క్యాన్ ఈజీ ఇంకా బాగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఒక పిక్చర్ వచ్చేసింది, ఇంకా బాగా వస్తుంది. ఎట్లా అంటే జాషువా 1st chapterకి వచ్చేప్పటికి మోసెస్ గారు చనిపోయారు. ఇప్పుడు మనోడు ఇంకా ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళాం. ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళింది 4th chapterలో, క్రాస్ చేసింది జార్డన్ 4th chapter. సో ఈ 1st chapterలో ఉన్నప్పుడు ఇంకా ఆయన విల్డర్నెస్లో ఉన్నాడు, మోయాబీ విల్డర్నెస్లో ఉన్నాడు. ఉన్నప్పుడు యూజువల్గా మనోడికి చాలా భయం వేస్తుంది. ఏంటి భయం వేస్తుంది అంటే, అయ్యగారు చచ్చిపోయారు, పెద్ద ఆయన, ఇప్పుడు ఎట్లా నడిపించాలి, వీళ్ళేమో ఊరికే గుడిగే బ్యాచ్, నీళ్ళు లేవని గొడవ పెడతారు, ఫుడ్ లేవని గొడవ పెడతారు, మటన్ కావాలంటారు, చికెన్ కావాలంటారు, ఎట్లా రవ్వయ్యేదో అని ఇది ఆయనకున్న టెన్షన్. అర్థమంటే ఈ టెన్షన్తో మనోడు పాపం చాలా వరి అవుతా ఉంటే దేవుడు సడన్గా జాషువాకి కనబడ్డాడు. ఇది chapter 1. జాషువా ఎందుకు టెన్షన్ పడతాడు, మీ సార్ మోసెస్ తోడు ఉన్నట్లు ఇంకోటి నేను తోడుకుంటాను. ఇది chapter 1. అర్థమైందా? అయితే నువ్వు ఒక్క పని చేయాలి. ఏం చేయాలంటే, మీ అయ్యగారు 5 పుస్తకాలు రాశాడు కదా, ఆ 5 పుస్తకాలు చదువు, దాన్ని ఫాలో. ఇది chapter 1 అండి. సో మనోడు చావడం మొదలు పెట్టుకుని ఉంటాడు. మా అయ్యగారు ఏం చేశారు, నేను కూడా అదే చేయాలని 2nd chapterలో ఆయన చేశాడు. ఏం చేశాడు, మా అయ్యగారు 12 మంది స్పైస్ని పంపించాడు, కాబట్టి నేను కూడా స్పైస్ని పంపించాలని స్పైస్ని పంపించాను. రాహాబ్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం. ఇది 2nd chapter. అయితే ఇప్పుడు 3rd chapter ఆయన క్రాస్ చేయాలన్నప్పుడు దేవుడు ఏమనంటే, మోషేకి నేను ఎట్లా తోడుకుంటాను, నీకు కూడా అలాగే తోడుకుంటా అంటాడు. మోషే జీవితంలో ఏమేమి జరిగినాయో యెహోషువ జీవితంలో సిమిలర్గా అలాంటివి జరిగింది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆయన వాటర్ అడ్డు వచ్చింది ఎవరికి, మోసెస్కి. ఆయనకు అడ్డు వచ్చిన వాటర్ ఏంటంటే రెడ్ సీ. ఈయన కూడా వాటర్ అడ్డు వచ్చింది. ఏంటంటే జార్డన్ ఇన్ ఫ్లడ్స్. మామూలు జార్డన్ కదా, జార్డన్ ఇన్ ఫ్లడ్స్. స్ట్రీమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో వచ్చింది. సో వాట్ షుడ్ ఐ డూ అని అంటే కనుక, మీ అయ్యగారు తోడుకున్నట్లు నేను కూడా తోడుకుంటాను. ఏమన్నాడంటే,
12 మందిని ఒక్కొక్కళ్ళు 6 ముందు 6 వెనకాల మందసాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళండి అని అంటాడు. వాళ్ళు అడుగు పెట్టగానే నది వెనక్కి వెళ్ళిపోతాడు అన్నాడు. ఎగ్జాక్ట్గా చెప్పాను. సో మనకు ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్. మా అయ్యగారు కర్ర పైకి ఎత్తితే సముద్రం పాయలేదు. ఇప్పుడు మనం అడుగు పెట్టగానే నది వెనక్కి వెళ్ళిపోయింది. సో ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇది 4th చాప్టర్ క్రాసింగ్ అయిపోయింది. 5th చాప్టర్లోకి వచ్చేప్పటికి మరి వీళ్ళంతా కూడా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లలు వీళ్ళలో ఎక్కువ శాతం. ఎందుకంటే 20 years దాటినోడు అందరూ చచ్చిపోయారు. ఎనీబడి హూ క్రాస్ 20, ఇఫ్ దే హ్యావ్ క్రాస్ రెడ్ సీ దే డై. సో కాబట్టి 19 years లోపోడు ఎవరైతే క్రాస్ చేశారో వాళ్ళు ఉన్నారు. సో ఈజిప్ట్ని చూసిన వాళ్ళు ఎవడైనా సరే 60-65 అంతకంటే పెద్దవాళ్ళు లేరు. అందరిని చంపేశారు దేవుడు. ఎందుకంటే వాళ్ళు మర్మర్ చేశారు, దేవుడి మీద రెబల్ చేశారు, దేవుడు కోపం చంపేశారు. పెద్దోళ్ళు ఉన్నారంటే ఇద్దరే, ఓన్లీ 2 people who crossed 20 and who crossed Red Sea, they were alive. ఎవరా ఇద్దరంటే జాషువా అండ్ కేలెబ్, అలా ఇద్దరే. సో దేవుడు ఏమంటాడంటే వీళ్ళు మరి అంతా కూడా యంగ్ పీపుల్ కదా, వీళ్ళకి ఎవరికి సర్కంసిషన్ లేదు కదా, సర్కంసైజ్ చేయమన్నాడు. ఇది 5th చాప్టర్ బిగిన్ అయిపోయింది. నౌ అప్పుడు ప్రామిస్డ్ ల్యాండ్లో 10 మేజర్ సిటీస్ ఉన్నాయి. 10 మేజర్ సిటీస్. సో ఒక్కొక్క సిటీకి ఒక సిటీ కింగ్ ఉంటాడు. ఆ సిటీ కింగ్ను ఓడగొడితేనే ఆ కింగ్డమ్ తన కంట్రోల్లోకి వస్తుంది. సో హిస్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఏంటంటే 10 కింగ్స్ మీద 10 కింగ్డమ్స్ మీద వార్ చేయాలి. సో తనకి ఫస్ట్ ఎదురైనటువంటి సిటీ ఏంటంటే జెరికో. జెరికో ఈజ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ వేర్ పీపుల్ వర్ లివింగ్ ఫర్ మ్యాక్సిమం టైం. అంటే జెరికో కంటే ఓల్డ్ సిటీస్ ఉన్నాయి, లైక్ ఊర్, అబ్రాహం గారు పుట్టిన ఊరు అని ఉంది. కానీ చాలా కాలం మనుషులు దాంట్లో జీవించాల మధ్యలో. కానీ జెరికో అలా కాదు. ఫర్ 5000 years పీపుల్ వర్ కంటిన్యూస్లీ లివింగ్ ఇన్ దట్ సిటీ. ఇప్పుడు కూడా మీరు హోలీ ల్యాండ్ టూర్కి వెళ్తే జెరికో వాల్ పీసెస్ని అవన్నీ కూడా చూపిస్తారు. ఎందుకంటే దే వర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ దట్ సిటీ. గుడ్. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ సిటీ అనమాట. ఆ సిటీ చుట్టూ పెద్ద వాల్ ఉంది. వాల్ అంటే మన కాంపౌండ్ వాల్ లాగా ఆలోచించకూడదు. ఇట్ ఈస్ సో బిగ్ వాల్. ఎంత బిగ్ వాల్ అంటే బైబిల్ కనుక చూస్తే మనకు అర్థమవుతుందంటే ఆ వాల్ మీద రాహాబు ఉండేదంట. ఆ వాల్ మీద రాహాబు ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ నేరో. ఒక ఆర్కియాలజిస్ట్ ఏమంటాడంటే ద వాల్ వాజ్ సో వైడ్ 6 horses క్యాన్ రన్ ఆన్ ఇట్. 6 horses సైడ్ బై సైడ్. ఇంత పెద్ద వైడ్ వాల్. ఎందుకంత వైడ్ స్ట్రాంగ్ వాల్ కట్టుకున్నారంటే దట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఫర్ ద సిటీ. అప్పట్లో రావాలంటే నడుచుకుంటూ రావాలి, లేదా గుర్రం మీద రావాలి, లేదా గాడి మీద రావాలి. సో చుట్టూ వాల్ ఉందనుకంటే ఎవరు రాలేదు. నోబడీ క్యాన్ కమ్. పైగా ఈ వాల్ మీద సెక్యూరిటీ గార్డ్స్ అంతా ఉంటారు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఆ వాల్ దగ్గర మనం నుంచున్నాడు ఎవరు, జాషువా ఒక్కడే. ప్రజలంతా అక్కడ ఎక్కడో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నాను, నేను కొద్దిసేపు వస్తానని వచ్చాడు. వచ్చి చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇంత పెద్ద వాల్ ఉంది, దీన్ని దాటి లోనికి వెళ్ళాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంత పెద్ద వాల్ కట్టారంటే వీళ్ళకి హైయెస్ట్ టెక్నాలజీ ఉంటుంది ఎవరు సిటీలో ఉన్న వాళ్ళకి. మా వాళ్ళు ఏమో 40 ఏళ్ళుగా అరణ్యంలో నడిచిన వాళ్ళు, వాళ్ళకి అసలు ఏ టెక్నాలజీ లేదు. ఇది ఫియర్ నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ సెటప్ ఉంటుంది కాబట్టి చెప్పిన మాట వింటారు. మన వాళ్ళ ఎవరు గంగలో చెప్పిన మాట. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా. 4, వీళ్ళకు రాజు ఉన్నాడు. మా రాజుగారు చచ్చిపోయారు, ఎవరు మోసెస్ గారు. నా మాట వింటలేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇన్ని రకాలైనటువంటి కాంట్రాస్ట్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు బుర్రగొక్కుంటూ ఏం చేయాలా బాబు అని ఆలోచిస్తున్నప్పుడు లెట్ us see how God comforted Joshua. ఈ స్టోరీ అంతా ఇలా మీకు చెప్పడంలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే యూ మైట్ బి గోయింగ్ త్రూ ఎ సిమిలర్ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్, whatever it is. అది జాబ్ సెటప్లో అవ్వచ్చు, ఫ్యామిలీ సెటప్లో అవ్వచ్చు, whatever situation you are, if you are going through a kind of a challenge, అంటే ఒక వాల్ లాంటి సిచ్యువేషన్, how can I break this and go beyond అనే సిచ్యువేషన్లో ఉంటే కనుక you can immediately look at Joshua and say, Joshua, what did you do? Or you can look at God and say, Lord, how did you comfort that fellow? Do you understand now? That's called syncing. ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ గాడ్ మన సిచ్యువేషన్కి సింక్ అవుతుందో దెన్ ఇట్ బికమ్స్ అలైవ్.
అప్పుడు మనం వర్డ్ ఆఫ్ గాడ్ని ఎంజాయ్ చేయడం మొదలు. లేకపోతే మన జీవితానికి సంబంధమైన ప్రభు నామం స్తోత్రం కలుగుగా మాట ఏముండదు. I'm not against worshiping God, but if the word of God doesn't have relevance to my situation, it's of no use. It's not word of God at all. The second thing, మనం ఇంకొక విషయం చేయకూడదు. ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్ని కానీ కంపార్ట్మెంటలైజ్ చేయకూడదు. మనలో చాలామంది ఆ పని చేస్తారు. కంపార్ట్మెంటలైజ్ అంటే ఏంటి తెలుసా? దేవుడు ఆదివారం, సోమవారం నుంచి శుక్రవారం దాకా నా ఇష్టం. We cannot. D.L. Moody గారి ఫేమస్ స్టేట్మెంట్ ఏంటంటే, if Jesus is not Lord of all, he is not Lord at all. ఆయన అన్నిటి మీద ప్రభు కాకపోతే ఆయన ప్రభువే కాదు. సో కాబట్టి ఈరోజు ఈ ప్యాసేజ్లో మనం చూడబోతున్నాం. ఎందుకనంటే మీరు చర్చ్లోకి వెళ్ళినప్పుడు ఎంత సీక్రెట్గా ఫీల్ అవుతారో, మీ యొక్క ఆఫీస్లో క్యాబిన్లో కూర్చున్నప్పుడు కూడా అదే సీక్రెట్నెస్ని ఫీల్ అవ్వాలి. యు అండర్స్టాండ్? మీరు వంట చేసేటప్పుడు యూ మస్ట్ బి ఏబుల్ టు ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యు మస్ట్. సో దేవుణ్ణి కంపార్ట్మెంటైజ్ చేయకూడదు. We should be able to bring God to the problem, to the place where we are in problem. సో జాషువాకి దేవుడు అది నేర్పించడం జరిగింది. సో just we'll be looking at 5 verses. That's all. Joshua chapter 5 verse 13 onwards. I'll read both in English and Telugu. Joshua chapter 5 verse 13. When Joshua was by Jericho, he lifted up his eyes and looked, and behold, a man was standing before him with his drawn sword in his hand. And Joshua went to him and said to him, "Are you for us or for our adversaries?" And he said, "No, but I am the commander of the army of the Lord. Now I have come." And Joshua fell on his face to the earth and worshipped and said to him, "What does my Lord say to his servant?" But Telugu. యెహోషువ ఎరుకో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉన్నాడు. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, "నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడగగా అతడు, "కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను" అని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, "నా ఏలినవాడు తన దాసునకు సెలవిచ్చినదేమని అడిగాను." Now we are going to make this passage into bits and try to understand. When Joshua was into this struggle and stress, God gave him 4 assurances. 4 ఆయన ధృవీకరణలు ఇచ్చాడు. 4 కంఫర్టింగ్ సిచ్యువేషన్స్ ఇచ్చాడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అది జాషువాకే కాదు, మనం కూడా వర్తిస్తాం. ఈవెన్ ఈ 4, అందుకని నేను చెప్తాను, ఈ 4కి కూడా ప్రామిస్తో పాటు కండిషన్ ఉంటుంది. సో నేనేదో ప్రాస్పరిటీ వ్యక్తిగా చెప్పట్లేదు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్, you are able to fulfill this condition, you are able to experience this promise. Switch cheste light vellundi. That's it. Maybe advanced setup undi anukondi, chappadu kodite light vellundi, leda loaniki adugu pedite light vellundi. These are the technologies again, but something should happen. Adi vishayam. So aa something ento cheptanu, elige light ento kuda cheptanu. ఈయన ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు జరిగింది ఏంటి అని అంటే, స్టోరీ లాగా చెప్పాలంటే, దేవుడు వచ్చాడు డైరెక్ట్గా. దేవుడు మనిషిలాగా వచ్చాడు. అప్పుడు ఇన్కార్నేషన్ అవ్వాల అంటే యేసుప్రభు మరియమ్మ కడుపులో ఇంకా పుట్ల. యేసుప్రభు వారు మరియమ్మ కడుపు ద్వారా ఈ లోకంలోకి రాకముందు గతంలో కూడా దేవుడు మనిషిగా వచ్చాడు. దేవుడు మనిషిగా వస్తే దానికి టెక్నికల్గా ఒక టర్మ్ ఉంది, ఏంటంటే థియోఫెనీ.
థియాస్ అంటే గాడ్, ఫెనీ అంటే మార్పు చెంది రావడం. మీకు కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అబ్రహాం మమ్మల్ని దగ్గర ఉన్నప్పుడు ముగ్గురు వచ్చారు, మనం అబ్రహాం బిర్యానీ కూడా చేసి పెట్టాడు, వాళ్ళు తినేసి వెళ్ళిపోయాడు. అదంటే లైక్ దాట్ ఈవెంట్స్. లేదా గిద్యోన్ దగ్గరకు వచ్చాడు. ఓకే, తర్వాత మన మనోహర్ ఎవరో శాంసన్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అకేషన్. హాగర్ దగ్గరకు వచ్చాడు దేవుడు. సో కపుల్ ఆఫ్ అకేషన్స్ వేర్ గాడ్ హిమ్సెల్ఫ్. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు రాలా, అంటే యెహోవా రాలా. మరి ఎవరు వచ్చారు? జీసస్ క్రైస్ట్ వచ్చారు. ఇక్కడ ఎవరు వచ్చారు అని అంటే చూడండి, ఆయన ఏమంటాడు, నువ్వు ఎవరివే అని అడిగాడు. ఎవరు? మనోడు జోషం అడిగితే, నువ్వు మా పక్షంగా ఉన్నవాడువా మా విరోధుల పక్షంగా ఉన్నవాడువా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను. ఐ కేమ్ యాజ్ ద కమాండర్ ఆఫ్ ద లార్డ్. అండ్ యెహోవా కాదు వచ్చింది. క్లియర్గా అర్థమైపోతుంది కదా, యెహోవా కాదు వచ్చింది. మరి ఎవరు వచ్చి ఉంటారు? మోస్ట్ ప్రాబబ్లీ జీసస్ క్రైస్ట్ యాజ్ హ్యూమన్. సో దీన్ని స్కాలర్స్ ఏమంటారంటే క్రిస్టోఫెనీ అంటారు. క్రైస్ట్ కమింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బిఫోర్ ది ఇన్కార్నేషన్. ఇట్ హ్యాపెండ్ కపుల్ ఆఫ్ టైమ్స్. సో ఇది జరిగింది అదనమాట. సో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను, దాని తర్వాత ఇప్పుడు డీటెయిల్స్లో కాదు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది ఏంటంటే, వెన్ గాడ్ వాంట్స్ టు కమ్, దేవుడు రావాలి, సాల్వ్ చేయాలి అని అనుకున్నప్పుడు, హీ డిడ్ నాట్ సెండ్ ఏంజల్స్. దేవుడు దేవదూతలను పంపి, నో, హీ డిడ్ నాట్ సెండ్ ఏంజల్స్. చాలా సందర్భాల్లో మనం ప్రేయర్ చేసేటప్పుడు మనం దేవుడికి ఏదో మెహర్బానీ చేస్తాం అనుకుంటాడు. ప్రభు నువ్వు వద్దులే కానీ మనం పంపి దేవదూతను. సమ్టైమ్స్ గాడ్ ఫీల్స్ బ్యాడ్. ఎందుకు తెలుసా? నువ్వు ఎందుకు దేవదూతలు అడుగుతున్నావు? నేనే వస్తాను. నువ్వు వస్తావా? నువ్వు వస్తే వచ్చి టెన్షన్ ఏమో అన్నట్టు ఉంటావు. I mean it. So we sometimes pray like that, Lord, can you send some angels? నా బిడ్డ స్కూల్కి వెళ్తుంది, ఏంజల్స్ని ప్రొటెక్షన్ ఇవ్వండి. వై యూ షుడ్ ఆస్క్ ఫర్ ఏంజల్స్? యూ కెన్ ఆస్క్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్లో జీసస్ క్రైస్ట్ ఇన్కార్నేషన్ అయ్యింది ఎందుకనంటే ఇమాన్యుయల్ అవడానికి. ఇమాన్యుయల్ ఏంటంటే గాడ్ విత్ అస్, హీ విల్ బి విత్ అస్. అర్థంగా నువ్వు పెద్ద ఫీల్ అవుతుంది, ప్రభు మీరు నాతో ఉండండి, వద్దులే ప్రభు లోవర్ లెవెల్లో ఒక ఏంజల్ పంపించాను. సో హియర్ గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్. దట్స్ వాట్ హీ డిడ్. గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్. అయితే దేవుడు అక్కడికి వచ్చి, అంటే యేసు ప్రభు మనిషిగా వచ్చి ఆయన దూసిన కత్తి ఎలా అంటే అంటే ఇది తీసి, అంటే ఇప్పుడు దీనికి కాంటెంపరీ లాంగ్వేజ్లో కత్తి ఎవరు వాడతారు కదా. ఇప్పుడు మనంతా వాడేది గన్, పిస్టల్ వాడతాం. సో దూసిన కత్తికి కాంటెంపరీ లాంగ్వేజ్ ఏంటంటే ట్రిగర్ మీద ఫింగర్ పెట్టి ఉండడం, అబౌట్ టు షూట్. అదే మనకి ఉంటాయి కదా మూవీస్లో ఎలా పట్టుకుంటారు, సంథింగ్ లైక్ దాట్. సో ఆయన కత్తి ఇలా పట్టుకొని ఉన్నాడు, ఈయనేమో ట్రిగర్ పట్టుకున్నాడు, అబౌట్ టు ప్రెస్ ది బటన్. సో అది పరిస్థితి, రెడీ టు అటాక్. సో ఆ విధంగా దేవుడు తన దగ్గరకు వచ్చాడు. అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ అఫర్మేషన్ యూ షుడ్ హ్యావ్. ఏంటంటే, ఇఫ్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ నెవర్ లీవ్ యూ అలోన్. డిడ్ ఐ గెట్ ఇట్ క్లియర్? ఇఫ్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ నెవర్ లీవ్ యూ అలోన్. సార్ నేను ఎందుకు ఫీల్ అవ్వట్లేదంటే చెప్తాను, అది ఎందుకు అవుతుందా, నేను ఎందుకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫీల్ హిస్ ప్రెజెన్స్ అని మీరు అడిగితే నేను చెప్తాను దాన్ని కూడా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ దిస్ స్టేట్మెంట్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ చనిపోయి తిరిగి లేచిన తర్వాత గ్రేట్ కమిషన్ ఇచ్చాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి బోధించండి అదే చెప్పినప్పుడు, హీ మేడ్ వన్ లాస్ట్ అఫర్మేటివ్ స్టేట్మెంట్, బిహోల్డ్ ఐ యామ్ విత్ యూ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. దట్ ప్రామిస్ వాజ్ నాట్ ఓన్లీ గివెన్ టు హిస్ డిసైపుల్స్ బట్ టు అస్ ఆల్సో. ఇట్ అప్లైస్ టు అస్, మనకు కూడా వర్తిస్తుంది. సో హీ ఈజ్ విత్ అస్ బేస్డ్ ఆన్ దట్. దాన్ని బేస్ చేసుకొని అది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎందుకు మనం గాడ్స్ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వట్లేదు? దెర్ ఆర్ టూ పాసిబిలిటీస్. ఒకటి నెగటివ్, రెండోది పాజిటివ్. పాజిటివ్ ముందు చెప్తాను. మన పక్కన వచ్చి కూర్చొని మనల్ని విసిగిస్తాడు ఒకటి, వాడు దేవుడు నీతో లేడు అంటాడు, అడే శాటన్. శాటన్ రకరకాలుగా నీలో వర్క్ చేయొచ్చు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు నిన్ను వదిలేశాడు. అది ఎవరన్నా చెప్పొచ్చు, మీతో సిచ్యువేషన్స్ బట్టి అనిపించవచ్చు. టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జోబ్. జోబ్ దగ్గరికి
నిన్ను దేవుడు వదిలేశాడు అని విసిగిచ్చింది ఎవరో తెలుసా? సొంత భార్య. సమ్టైమ్స్ యువర్ ఓన్ ఫ్రెండ్స్, యువర్ ఓన్ రిలేటివ్స్, యువర్ థిక్ అండ్ థిన్ కిన్స్, దే క్యాన్ మేక్ ఎ స్టేట్మెంట్, దేవుడు నిన్ను వదిలేశాడు అంటే. వాళ్ళు దెయ్యాన్ని నేను అంటలే, ప్లీజ్. దెయ్యాన్ని వాళ్ళ మీద ఇప్పుడు అర్థం చేసే ప్రభా దెయ్యం. Satan can use anybody. Okay. So, ఇది ఒకటి. Satan can make a statement saying that you are left alone. ఇది ఒకటైతే, రెండోది మనమే దేవుణ్ణి ఫీల్ అవ్వకుండా ఉండటానికి కారణం అవ్వచ్చు. ఎట్లా చెప్తాను. ఇప్పుడు నాకు ఫోన్ ఉంది, AT&T. అదే ఇక్కడ AT&T సిగ్నల్స్ ఉన్నాయి. బట్ నేను ఒకవేళ స్విచ్ ఆఫ్ చేసుకుంటే నాకు సిగ్నల్స్ రావు. జుడి గారి లేకపోతే దీన్ని ఫ్లైట్ మోడ్లో పెడితే రావు. సో ఇక్కడ సిగ్నల్స్ లేవు అని నేను ఆర్గ్యూ చేయలేను, కానీ నాకు లేవు. డి గెట్ ఇట్ నా? సో నీ పక్కన కూర్చున్న వ్యక్తి జీసస్ క్రైస్ట్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బట్ నువ్వు చేయకపోవచ్చు. Am I able to say it clearly? This is a very personal issue. So ఈ 2 reasons, one is external satanic, రెండోది ఇంటర్నల్ అవర్ ఓన్. మీకు మాట చెప్పాలంటే, దేవుడి నుంచి మిమ్మల్ని ఎవ్వరు దూరం చేయలేరు. శాతం చేయలేరు, ప్రజలు చేయలేరు, సిచ్యువేషన్ చేయలేవు, ఎవ్వరు చేయలేరు. కానీ ఒక్కరు చేయగలుగుతారు. ఎవరు సార్? నువ్వే. ఇట్స్ యువర్ సెల్ఫ్. You yourself can distance yourself from God. నాకు వద్దు దేవుడు అని వెళ్ళిపోవచ్చు. But even then God is not leaving you. He is behind you. The only question is God beside you or behind you? దేవుడు నీ వెనకెప్పుడు ఉంటాడంటే, యూ హ్యావ్ డీలింగ్ టు యువర్ సెల్ఫ్, నీ తరపు నుంచి. కానీ ఆయన వదిలిపెట్టాల. అందుకే ఆయన బిహైండ్ అయిపోయాడు. ఆయన నీ ఎంట పడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఎందుకు వస్తాయి అంటే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వార్ఫేర్. ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ఎందుకంటే మనం జీసస్ క్రైస్ట్తో ఎప్పుడైతే లైఫ్ని కమిట్ చేసుకున్నామో, సాటన్ ఏమనుకోండి, వీడు ఖచ్చితంగా పరలోకంకి వెళ్ళిపోతాడు, ఈయన ఖచ్చితంగా పరలోకంకి వెళ్తాడు. కాబట్టి వీడి లైఫ్ ఫ్రూట్ఫుల్ అవ్వకుండా ఉంటాను నేనేం చేస్తే బాగుంటుంది, ఈమె లైఫ్ ఫ్రూట్ఫుల్ అవ్వకుండా ఉంటాను నేనేం చేస్తే బాగుంటుంది. అది వాళ్ళు చేయాలనుకునే పని. దట్ ఈస్ వాట్ దే ట్రై టు డూ. క్రికెట్ భాషలో చెప్పంటారా? క్రికెట్ భాషలో చెప్తే, నాకు చాలాసార్లు క్రికెట్ చూస్తూ ఉన్నప్పుడు ఐ కెన్ సీ ద సాటన్ స్ట్రాటజీస్. ఎట్లా అంటే, ఒక మ్యాచ్ ఉంటుంది, ఆ మ్యాచ్ రన్ రేట్ని బట్టి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు అన్నమాట. అది ఎలా ఉంటుందంటే, 16th ఓవర్లో మ్యాచ్ విన్ అయితే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, లేకపోతే మ్యాచ్ విన్ అయినా కూడా వేస్టే అనుకోండి. వీడు 16th ఓవర్ దాకా ట్రై చేస్తాడు గెలవాలి. ఆ 16 నుంచి 20 దాకా ఎరగబాదులు పోతాడు. మీరు ఎప్పుడైనా గమనించారు? ఎందుకు పోతాడు? పూతిపోయాను డిడిగదే. తర్వాత ఇంకోటి 2 overs 50 runs కొట్టాలనుకుంటుంది, వీళ్ళు కొట్టలేదు. ఇక అప్పుడు ఎరగబాదు పాడతాడు, లాస్ట్ బ్యాట్స్మెన్ కూడా కొట్టేస్తాడు, కళ్ళు పూసుకొని ఊపుతాడు. మీకు వచ్చిందా సార్? జస్ప్రీత్ బుమ్రా 35 runs కొట్టాడు. 35 runs ఎలా కొట్టేవారంటే, కొట్టేశానంటే భయంలో వచ్చాను. అదే మామూలు మ్యాచ్లో కొట్టమని 3 కూడా కొట్టలేడు. సో సాటన్ అటాక్స్ అస్ లైక్ దట్. అదే వైల్డ్గా అది తెలిసిపోయాడండి. సో కాబట్టి మనం భయపడకుండా నిలబడతాను. దేవుడు ఏమంటాడంటే, నేను నీతో ఉన్నాను, ఐ యామ్ విత్ యూ. ఇంకో విషయం చెప్తాను. సార్ నాకు దేవుడు నన్ను వదిలేశాడేమో అనే ఫీలింగ్ ఉంది, నేను అన్బిలీవర్నా? నో, యు ఆర్ బిలీవర్. మరి బిలీవర్ అయితే ఎందుకు అలాంటి ఫీలింగ్ వస్తుంది. గ్రేటెస్ట్ బిలీవర్ ఆల్సో మే గెట్ దట్ ఫీలింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈరోజు ప్రార్థన చేశాడు ఆయన, ప్రార్థన చేస్తే అగ్ని కురిసేసింది. ఓ ఫ్యూ అవర్స్ తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం కూడా కురిసింది. 3.5 years గ్యాప్ తర్వాత మనోడు వర్షం వస్తుంది కదా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ మూమెంట్, వర్షం మూమెంట్ నుంచి 36 hours తర్వాత మనోడు చెట్టు కింద నుండి చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నేను ఒక్కడినే నీళ్లు పోయి నన్ను లేపేసాను.
సూసైడ్ చేసుకోవడం దమ్ములేట దేవుడిని మరణ చేయమని అడిగాడు. మనకు అర్థమే భాష. యు అండర్స్టాండ్? దట్ ఈస్ ఎలైజా. డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఇఫ్ ఎలైజా కుడ్ గో ఇన్ టు డిప్రెషన్, వై నాట్ యూ అండ్ మీ? వై నాట్ యూ అండ్ ఐ కెన్ గో ఇన్ టు దట్ స్ట్రగుల్? కాబట్టి అలాంటి స్ట్రగుల్లోకి వెళ్ళినప్పుడు అర్థమైందా? మీరేం భయపడద్దు, ఇట్ ఈస్ పాసిబుల్. అలాంటి స్ట్రగుల్లో మనం ఉన్న సిచ్యువేషన్ని ప్రార్థన చేయకూడదా? ఎందుకు చేయకూడదు? చెయ్యకపోవడమే పాపం. అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, నేను చాలాసార్లు అమెరికన్ కల్చర్లో, వెస్ట్రన్ కల్చర్లో హాయ్ హౌ యూ అని అడుగుతాను కదా. నాకు వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా? ఐఎమ్ నాట్ వెల్ అంటే ఏమంటాడు? అంటే ఇది ఫార్మాలిటీ. ఎంత ఫార్మాలిటీ అంటే హాయ్ హౌ యూ, వెయిట్ ఐఎమ్ నాట్ వెల్, హౌ ఐ సీ. మన ప్రేయర్ ఫార్మాలిటీ అవ్వకూడదు. ఇట్ షుడ్ బి రియాలిటీ, నాట్ ఫార్మాలిటీ. రియాలిటీ అన్నప్పుడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దట్ స్ట్రగుల్, డోంట్ హెసిటేట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. మీకు 2 అకేషన్స్ చూపిస్తాను జీసస్ క్రైస్ట్. ఒకటి గెత్సెమనే తోట. గెత్సెమనే తోటలో హీ వాజ్ స్ట్రగ్లింగ్. ఎలా స్ట్రగుల్ అవుతున్నా అంటే, ఫాదర్, తండ్రి, ఏంటి బాబు నాకు సిలువ మీద చచ్చిపోవటం ఇష్టం లేదు. అదేంటిది? నువ్వు వెళ్ళింది ఆ ప్రాజెక్ట్ కోసమే కదా. కరెక్టే, మరి ఎందుకు నీ భయం ఎందుకు? భయం కాదు, బాధ. ఏంటి బాధ ఏంటి అంటే, అప్పుడు మన ఇద్దరి మధ్య నాకు కనెక్షన్ అయిపోద్ది కదా, నేను తట్టుకోలేదు. అట్లా కాదు నాయన, నువ్వు వెళ్ళింది దానికోసమే. సరే ఇంకో ప్లాన్ బి ఏం లేదా? దిస్ ఈస్ హిస్ ప్రేయర్, కాంటెంపరీ లాంగ్వేజ్. సో ఆ విధంగా కొద్దిసేపు ఆయన స్ట్రగుల్ అయిన తర్వాత చెమట రక్తంగా కారేటంతగా స్ట్రెస్ ఉండేది. అంటే హెమటోట్రోసిస్, ఆయన బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువైపోయిందంటే బ్లడ్ బయటకు వచ్చింది. అంత స్ట్రెస్లో వెళ్ళిపెట్టేసి. సో కాబట్టి ఈ స్ట్రెస్ నేను అర్థం చేసుకోగలుగుతాను. నువ్వు డ్రామా ఆడకల్లా ఈ దగ్గరికి వెళ్ళి స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా నాకు అనకల్లా. ఎందుకన్నా ప్రభా నాకు పిచ్చెక్కుతుంది, చెప్పు ఏం చేయమంటావు? హీ లైక్స్ ఇట్ మ్యాన్, హీ లైక్స్ ఇట్. ఆనెస్టీ ఈజ్ వాట్ గాడ్ లవ్స్. అంతేగాని ప్యాంపరింగ్ వర్డ్స్ కాదు, మస్కా కొట్టంగా దేవుడికి ఇష్టపడి. బీ ట్రూత్ఫుల్. ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ స్ట్రెస్, టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. అది మనం చెప్పాల్సింది. రెండో ప్రేయర్ నాకు జీసస్ క్రైస్ట్ బాగా నచ్చేది ఏంటంటే, పళ్ళు బిగించి ఎడిపోయావు అని అరిచాడు ఆయన సిలువ మీద. ఎడిపోయావు, వెడిగో వెడిగో. ఇట్స్ న్యాచురల్, ఇట్స్ న్యాచురల్. సో కాబట్టి యూ మైట్ బి ఫీలింగ్ అలోన్, యూ సే ఇట్ అవుట్. దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. ఇది ఫస్ట్ అష్యూరెన్స్. అది అష్యూరెన్స్ జాషువాకి ఇస్తున్నాను. జాషువా, ఎందుకు స్ట్రెస్ ఉంటే వెళ్తున్నావు నాకు తెలుసు. యూఆర్ ఫీలింగ్ అలోన్, ఐఎమ్ దేర్. నేను ఉన్నా, ఐఎమ్ దేర్ విత్ యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, అష్యూరెన్స్ నెంబర్ 1. నెంబర్ 2, 14 వర్స్. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. 14th verse. And he said, no, but I am the commander of the army of the Lord. ఇది సెకండ్ విషయం అండి. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బ్రదర్ భరత్, ఇది మెయిల్ కదా. ఒకవేళ అందరూ వచ్చారనుకో, మా ఇంట్లో అని మొదలు పెట్టాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది తెలియదు, కొంచెం టెన్షన్ వస్తుంది. ఇలా పాస్టర్లు రావడానికి రాయకూడదా? చాలా మంది చెప్పారు, వాళ్ళు ఒంట్లైపు తర్వాత మనం బయట పంపించేస్తారు, చూడు మా ఇల్లు అంటాడు. టెన్షన్ ఉండదా లేదా? న్యాచురల్. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, ఎవరు బాబు నువ్వు అని అడిగాడు జాష్. ఎవరు బాబు నువ్వు మా తరఫా, మాకు అగేన్స్టా, మా పార్టీయా, మా అపోజిషన్ పార్టీ చెప్పానంటే, అది నీ పార్టీయా, ఎవరు పంపించారు నేను అని అంటే, ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను. ఐ యామ్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు ఆర్మీ ఆఫ్ ద లార్డ్ అంటే ఎవరు? ఇశ్రాయేల్. కమాండర్ ఎవరు అంటున్నాడు? నేను అంటున్నాడు. అసలు ఒరిజినల్గా కమాండర్ ఎవరు? ఒరిజినల్ కమాండర్ ఎవరు? జాషువా. ఇప్పుడు జీసస్ వచ్చామంటాడు, ఆయన ద కమాండర్ అంటున్నాడు. ఇప్పుడు జీసస్ కమాండర్ అయితే జాషువా ఏమవుతాడు? సబార్డినేట్ అవుతాడు కదా.
దేవుడు భయపెడతానని చెప్పలా, కబ్జా చేసుకోవడానికి చెప్పలా. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఏంటి తెలుసా, మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు మీ కాంటాక్ట్లో ఉన్న సిచ్యువేషన్లో చెప్తాను. ఏంటంటే ఇట్ ఈస్ వెరీ టీమ్ లీడర్ అవ్వాలని చాలామంది కోరుకుంటారు. అయిన తర్వాత బాగుంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు వర్క్ అండర్ సంబడి. ఎందుకు చెప్పమంటారా, పని అయితే సర్టిఫికేట్ వస్తుంది, అవ్వకపోతే బాస్ని కొడతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? యాజ్ సింపుల్ యాజ్. సేమ్ అమ్మ పక్కన ఉన్నప్పుడు చేపలు కూడా ఉంటాం ఈజీ. ఎందుకంటే ఇప్పుడు ఉప్పై, ఇప్పుడు అది ఇది అంటారు, అంత బాగానే ఉంటుంది. అంత వేస్తే అది బాగాలేదనుకో, ఆ మమ్మీని తిప్పేసి, మమ్మీని చేయకున్నప్పుడే చేశాను. యాజ్ సింపుల్ యాజ్. బాగా వచ్చినాక నేను ఉండాను, ఎలా ఉంది నాలంటోడు, నేను ఉండాను. నేను ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇట్స్ మీ, ఇప్పుడు ఫెయిల్యూర్ ఇట్స్. జాషువా ఇప్పుడు దాకా అలా బతికాడు. ఎలా తెలుసా, మోసెస్ ఏం చెప్తే అది చేశాడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ తనకు వచ్చినటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఐ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు టేక్ ద డెసిషన్స్. మీ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా చెప్పంటారా, ఇండియాలో మీ పిల్లల్ని పెంచడం చాలా ఈజీ. ఎందుకు తెలుసా, బాబాయ్ ఉంటాడు, పిన్ ఉంటుంది, అత్త ఉంటుంది, మామ ఉంటాడు, ఇక్కడ ఎవరు లేడు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ, ఎవ్రీథింగ్. వాళ్ళ లైఫ్లో ప్రతి మూమెంట్లో వచ్చేటువంటి ప్రతి చేంజ్ మీరు హ్యాండిల్ చేయాలి సింగిల్గా. ఫోన్ చేసి ఎంత కనుక్కున్నా మనిషి పక్కన ఉండటం వేరు. యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ అకౌంటబుల్. సో జాషువాకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, నౌ ఐ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ అలోన్, మై బాస్ ఇస్ నాట్ దేర్. సో జీసస్ వచ్చి ఏమని చెప్తున్నాడంటే, నేనుంటా బాస్, నువ్వు నా సబార్డినేట్ కూడా సాల్వ్. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్ టు మేక్ జీసస్ the Lord of our project. Whatever it is, the Lord of our project అంటే అది నీ సాఫ్ట్వేర్లో అవ్వచ్చు, లేదా నీ హార్డ్వేర్లో అవ్వచ్చు, లేదా నీ కూరగాయలు అవ్వచ్చు, నీ పిల్లల్ని పెంచడంలో అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ ఎ ప్రాజెక్ట్, మేక్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్. సో ఇఫ్ జీసస్ ఈస్ ద లార్డ్, నౌ టెల్ మీ లార్డ్, వాట్ షుడ్ ఐ డూ, హౌ షుడ్ ఐ గో అరౌండ్? నేనేం చేయాలి, ఎలా వెళ్ళాలి? సో దిస్ ఈస్ ద సెకండ్ అష్యూరెన్స్ గాడ్ వాంట్స్ టు గివ్. ఏమని చెప్తున్నాడు తెలుసా, యూ ఆర్ మై సబ్, ఐ ఆమ్ యువర్ బాస్. వెన్ గాడ్ ఈజ్ అవర్ బాస్, థింగ్స్ ఆర్ వెరీ కూల్. ఐ డోంట్ నో, ఐ గివ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ క్రికెట్. ఐఎమ్ వెరీ మ్యాడ్ ఆఫ్టర్ క్రికెట్. అందుకని చెప్పి శ్రీలంక వరల్డ్ కప్ ఫైనల్స్కి వచ్చింది. Arjuna Rantunga was the captain. That was the final. Okay? And Arvind De Silva, he scored 107 runs in that final. అయితే విషయం ఏంటంటే, when Sri Lanka was playing, 2 hours ఉన్నాయి, they have to score about 18 runs ఎంతో. అయితే సెకండ్ ఓవర్ బిగినింగ్లో ఫస్ట్ బాల్కి చాలా ఫులిష్గా అరవింద్ డి సిల్వా రన్అట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. రసల్ ఆర్నాల్డ్ వచ్చాడు, మ్యాచ్ విన్నాడు. రవి శాస్త్రి అవార్డ్స్ ఇస్తున్నాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అరవింద్ డి సిల్వా. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అరవింద్ డి సిల్వాకి ఇస్తూ, ఆర్ యూ ఫీలింగ్ బ్యాడ్ దట్ యు ఆర్ నాట్ దేర్ అట్ ద ఫినిష్ టైమ్ అని అంటే, అరవింద్ డి సిల్వా అన్నాడు సార్, నో అన్నాడు. అంటే రవి శాస్త్రి వై అంటే, ఐ గాట్ అవుట్ బికాస్ మై క్యాప్టెన్ వాంటెడ్ మీ టు గెట్ అవుట్. యు అండర్స్టాండ్ దట్? అర్జునుడు రంతుంగా వాస్ దేర్ ద క్యాప్టెన్. అరవింద్ డి సిల్వా రన్అట్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడంటే అప్పుడు చెప్పాడు, ఏమన్నాడంటే, యు ఆర్ ఎ క్లాస్ ప్లేయర్, యూ బ్రాట్ ఇట్ టు దిస్ లెవెల్, నౌ ఇఫ్ యూ గెట్ అవుట్, ఎ హిట్టర్ విల్ కమ్ అండ్ ఫినిష్ ద గేమ్. సో అవుట్ అవటం కూడా ఆయన చాలా విక్టోరియస్గా తీసుకున్నాడు. అవుట్ అవటం కూడా చాలా విక్టోరియస్గా తీసుకున్నాడు. నేనేమంటానంటే, ఇఫ్ జీసస్ ఈజ్ అవర్ బాస్, whatever we do it with confidence, and we are least bothered about victory in this world, achievement in this world. I am your boss, I know how to handle this. Nenu boss, నాకు తెలుసు ఎట్లా చేయాలి. So the first assurance is, I am with you. The second assurance is, you are my subordinate, I am the Lord, our commander. ఇది సెకండ్ థింగ్ ఆయన బోధిస్తుంది. థర్డ్ వన్ టెన్ 15వ వచనం. అందుకు యెహోవా సేనాధిపతి అని చెప్పి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది,
నీ పాద రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా, I'm reading 15th verse. And the commander of the Lord's army said to Joshua, take off your sandals from your feet, for the place where you are standing is holy. And Joshua did so. దీంట్లో లైటర్ ఆన్సర్ ఒకటి ఇస్తాను, సీరియస్ ఆన్సర్ నెక్స్ట్ ఇస్తాను. లైటర్ ఆన్సర్ ఏంటంటే, సో ఇప్పుడు వేర్ ఎవర్ ఐ ఆమ్ షుడ్ ఐ రిమూవ్ స్లిప్పర్స్ అనేది క్వశ్చన్. అర్థమైందా? బైబిల్లో చెప్పులు ఇప్పేయమంది 2 సార్లు, ఒకడు మోషేతో ఇంకోటి జాషువాతో. ఇంకెప్పుడు చెప్పలేం చెప్పులు ఇప్పేయండి. వీళ్ళిద్దరికి చెప్పులు ఇప్పేయమని ఎందుకు చెప్పాడు? వై డిడ్ గాడ్ కమాండెడ్ లైక్ దట్ అని అంటే, వాళ్ళకి ఇది హోలీ ప్లేస్ అని కమ్యూనికేట్ అవ్వడానికి దట్స్ ద ఓన్లీ వే. అది అర్థం కాదు. సో వాళ్ళకి కల్చరల్ లెవెల్లో కమ్యూనికేట్ అవ్వాలని చెప్పులు ఇప్పేయి అని చెప్పారు. అర్థమైందా? అయితే దేవుడు చెప్పులు ఇప్పేయమంది మోషేని ఎక్కడ, దేవుడు చెప్పులు ఇప్పేయమంది యెహోషువని ఎక్కడ ఆలోచిస్తే, మీరు అక్కడ ఉంటే ఇప్పుతారు లేదు మీరు డిసైడ్ చేసుకోండి. మోషేని చెప్పులు ఇప్పేయమని అడిగింది ఎక్కడో తెలుసా? ఎక్కడంటే రోజు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అక్కడ. సో గొర్రెలు కాసుకునే చోట ఏముంటుంది? గొర్రెల యొక్క డ్రాప్స్ ఉంటాయి, చెత్త చెదారం ఉంటుంది, ఆల్ కైండ్ ఆఫ్ డర్టీ థింగ్స్ ఉంటాయి. అక్కడ జరిగింది. అప్పుడు జైంజీలు వచ్చే ముందు తుడిసేలా, లేదా వాటర్ చల్లేసి ముగ్గేం వేయలే. హోలీ ప్లేస్ అవ్వడం, ద సేమ్ డర్టీ ప్లేస్లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ హోలీ ప్లేస్. వై డిడ్ గాడ్ సే లైక్ దట్? బాబు, మై ప్రెసెన్స్ హెస్ కమ్ హియర్ ఇన్ ఎ బిగ్ వే, బికాస్ మై ప్రెసెన్స్ ఈజ్ హియర్, దిస్ ఈజ్ హోలీ. నీకు అర్థం కూడా చొప్పిపోయాను. సేమ్ విత్ జాషువా. జాషువా ఎక్కడున్నాడు? జెరికో వాల్ పక్కన ఉన్నాడు కదా. ఇది జరిగింది. జెరికో వాల్ మీద ఎవరున్నా? రాహాబ్ ఉంది. రాహాబ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రాస్టిట్యూషన్. జెరికోలో 28 కైండ్స్ ఆఫ్ గాడ్స్కి గాడెసెస్కి వర్షిప్ చేస్తారు. దాని పక్కన ఉన్నాడు మనం. అండ్ గాడ్ సెడ్ రిమూవ్ యువర్ స్లిప్పర్స్ బికాస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఈస్ హోలీ. See, ఇది లైటర్ సెన్స్ అయితే, సీరియస్ సెన్స్ ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు నువ్వు ఈ వార్ చేయాలి కదా, ఈ వార్ చేయాల్సిన ఈ ప్లేస్లో ఉన్నావు కదా, దిస్ ఈజ్ హోలీ గ్రౌండ్, దిస్ ఈజ్ హోలీ ప్లేస్ అని అన్నప్పుడు వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ ఇస్ దిస్: ఎనీ జాబ్ దట్ ఐ గివ్ టు యూ, ఎనీ జాబ్ ఐ గివ్ టు యూ, ఇట్స్ హోలీ. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, ఇది హోలీ అని ఒప్పుకోవడం పెద్ద విషయమేం కాదు. కానీ పప్పుచారు తాలింపేయటం, దట్స్ ఆల్సో హోలీ. పిల్లలను పెంచడం, ఇట్స్ ఆల్సో హోలీ. మీ ఆఫీస్లో మీరు వర్క్ చేయడం, ఇట్స్ ఆల్సో హోలీ. మీకు వర్క్ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. మీకు జాబ్ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు గృహప్రవేశం ప్రార్థన గీతం చేసినప్పుడు మీరు ఏమైనా ప్రార్థన చేశారు? ప్రభు నువ్వు మాకు ఇచ్చావని. When you believe that this has been given to you by God, in this house God's presence will be there in connection with you. So whatever you do here, this is God ordained, should be. జాబ్ కోసం మీరు ప్రార్థన చేయాలా? దేవుడు ఇచ్చాడు జాబ్ నీకు. మీరు అమెరికా రావడానికి ముందు ప్రార్థన చేయాలా? దేవుడు తెచ్చాడు నేను ఇక్కడికి. కాబట్టి ఇది చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే, క్రిస్టియన్స్ కంపార్ట్మెంట్ చేయడం ఏంటంటే, ఇది సేక్రెడ్, ఇది సెక్యులర్. అది చాలా తప్పు. ఎవ్రీథింగ్ ఈజ్ సేక్రెడ్. ఇప్పుడు మీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ని స్పీకర్స్గా నేను ఇన్వైట్ చేయాలనుకుంటే ఎలా ఇన్వైట్ చేయాలో మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని దాసుడు అని అంటే కనుక కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే దే డోంట్ యాక్సెప్ట్ దాట్. మరి ఎట్లా చెప్పాలో? నౌ ఐ ఇన్వైట్ the finance minister of Egypt, Joseph. Now I invite the king of Israel, David. Now I invite the prime minister of Babylon, Daniel. I invite the governor appointed by the Persian emperor to Israel, Nehemiah. I invite the queen of Persia, Esther. వీళ్ళంతా సెక్యులర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. షాడ్రాక్, మెషక్, అబెద్నెగో ప్రావిన్షియల్ గవర్నర్స్, కలెక్టర్స్ మన ఇండియన్ భాషలో. వాళ్ళు సెక్యులర్ జాబ్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే ఒక టీచర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఐ డోంట్ నో వాట్ ఎవర్ యు ఆర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ జాబ్ వాజ్ గివెన్ టు యూ బై గాడ్ అండ్ ఇట్స్ హోలీ.
అందుకే పాల్ ఏమని చెప్తాడు తెలుసా, మీరు ఏం చేశాం, ఈవెన్ అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, డూ ఇట్ ప్లీజింగ్ అన్ టు గాడ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సెన్స్ దిస్ ఈస్ గాడ్ గివెన్, మీరు యూజ్లెస్ జాబ్ చేయదు. ఐమ్ సారీ టు యూజ్ దట్. ఏదో హాష్ పాష్ ఏదో చేసి ఫినిష్ చేశారనుకోండి. మన దేవుడు ఎక్సలెంట్. ఆ దేవుని బిడ్డలంగా మనం ఏం చేసినా ఎక్సలెంట్ చేయాలి, ఏం చేసినాం. అందుకనే నేను బై గాడ్స్ గ్రేస్ మిలియన్ క్రౌడ్తో ఒకేసారి మాట్లాడాను. 1.2 మిలియన్ పీపుల్ ఒకేసారి కూర్చున్నా. 12 lakhs కూర్చుంటే నేను మాట్లాడాను. 12 lakhsతో మాట్లాడిన అనుభవం ఉంది, 5-6 మాట్లాడిన అనుభవం కూడా ఉంది. బట్ ఐ డోంట్ షిఫ్ట్ గ్యాస్ బికాస్ ఆఫ్ ద పీపుల్. Do you understand? I don't shift gears because the people are not there. చార్ల్స్ స్పర్జన్ గారు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు అర్థం అవుతుంది. చార్ల్స్ స్పర్జన్ గారు పడుకుని ఉన్నాడు అనమాట. ఆయన చర్చ్ పక్కనే ఇది ఉంటుంది కదా పార్సనేజ్ అంటాడు ఉన్నాడు. అర్ధరాత్రి 2 o'clock ఎప్పుడు 12 దాటిన తర్వాత హీ ఫెల్ట్ సంబడి woke him up. తర్వాత లేటర్ అర్థం అవుతుంది దేవుడే అనేసి. యూ గో నౌ అండ్ ప్రీచ్ ఇన్ ద చాపల్ అన్నాడు. ఇంత అర్ధరాత్రి 2 గంటలకి ఏంటి ప్రీచ్? No, you have to preach. He was not able to rest. So చర్చ్లోకి వెళ్ళి తాళం తీసి అర్ధరాత్రి 2 o'clock లైట్లన్నీ వేసి పుల్పిట్ మీదకి వెళ్ళాడు. ఎవ్వడాడు ఎవడుంటాడు రాత్రి 2 గంటలు. ఆయన వాక్యం బోధించాడంటే జెర్మియా 8:20 మీద హార్వెస్ట్ కోతకాలము గతించిపోయాను, గ్రీష్మకాలం కూడా గతించిపోయాను, ఇంకా మీరు మారు మనసు పొందకుండా, అది ఆ వర్స్ మీద he preached. ఎవ్వలేడు ప్రీచ్ చేశాడు. ప్రీచ్ చేసిన తర్వాత దేవుడు అన్నాడంట నీ వాటర్ కావాలి. నీ వాటర్ కావాలి ఎవ్వలేడు, బలం లేదు ఉంటాయి. అంటే యూ హ్యావ్ టు అని అంటే ఐ డోంట్ నో హౌ గాడ్ కమ్యూనికేటెడ్ దట్. ఐ రీడ్ ద బుక్స్, దట్స్ వై. మనోడు ఆర్డర్ కాల్ ఇచ్చాడు. అయితే ఆ టేబుల్స్ ఉంటాయి కదా, చర్చి టేబుల్స్ మధ్య నుంచి 2 చేతులు వేసినాడు. దెన్ హీ గాట్ సో ఫ్రైటెడ్. ఎవడం దెయ్యం అనుకుంటాడు. అప్పుడు వస్తే కనుక వాళ్ళు అడిగింది ఏంటంటే, మేము దొంగతనం చేసాం, ఇటలాలు అర్థం కాలేదు, మీ చేపలది విండో ఒకటి తీసుంది, మేము అది గాడ్స్ గ్రేస్ అనుకుని లాంగ్ వచ్చి దాకా ఉన్నాం. ఈలోగా మీకు లైట్లు వేసేప్పుడు భయం వేసి కుర్చీల కింద కూర్చున్నాం, మీరు వాక్యం చెప్తా ఉంటే విన్నాం, ఆ వాక్యం మా కోసం అని అర్థమైంది, చేతులు ఎత్తేసాం అన్నారు. డూ యు అండర్స్టాండ్? సో she did an excellent job when nobody was watching. According to him, ఎప్పుడంటే అయినప్పుడు కూడా ఆయన దిల్సే వాక్యం చెప్పారు. దిల్సే. So what I'm trying to say is this: holiness is what you are when nobody is watching you. మీరు ఒక 8 hours టైం కమిట్ అయ్యారు ఆఫీస్కి. How you utilize that 8 hours of time, that's holiness. You committed to finish the project at certain time. How you give yourself to accomplish that, that is holiness. Students are not. When you go to classroom or when you sit for your exam, bring God into the scene. Allow God to help you. Lord, I'm going to study physics, help me. Lord, I'm going to study English, help me. Lord, I'm going to study botany, help me. Bring God. And God is with us. So that is the third assurance God wants to give. Assurance number 1, I will not leave you alone. Assurance number 2, I will be the commander, if you allow me. Assurance number 3, the job I'm giving you is holy. Now, I'm reading the next level, 2 verses. 6th chapter. ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేసి వేయబడింది. Now Jericho was shut up inside and outside because of the people of Israel. None went out and none came in. ఇది చాలా జోక్గా ఉంటుంది తెలుసా. ఇది గ్రేటెస్ట్ కామెడీ అంటే ఇది. జాషువా భయపడుతున్నాడు, జాషువా చూసి ఆవిడ కూడా భయపడుతున్నాడు. కామెంట్ చేయదు అంటే ఇదే.
అంటే దేవుడు మన దగ్గరికి వస్తే అవతలోడి యొక్క మైండ్ సెట్ ఏంటో మనకు అర్థమవుతుంది. డూ యూ అండర్స్టాండ్ నౌ? గాడ్ ఈజ్ నౌ రివీలింగ్ టు జాషువా. ఎందుకు భయపడతారు? ఆడే నీకు భయపడుతున్నాడా? కాబట్టి when God comes into the whole scene, you are redeemed from fear. You got it? It is the same problem. It is the same challenge. But you are elevated. You are elevated. God is with me. సింపుల్గా చెప్పాలంటే మీరు పార్క్ తీసుకెళ్ళాలనుకో, మీ చిన్న బాబు ఇందాక నుంచున్నాడు వాడు, వాడిని పార్క్ తీసుకెళ్ళండి, అర్థమైందా? వాడు సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. అయితే మన శ్రీను వాడు కుక్క వచ్చింది అనుకుంటాడు, వీడు భయపడిపోతాడు, నీ దగ్గర వచ్చేస్తాడు. ఎందుకంటే కుక్కను చూస్తాడు భయం. ఆడిని నువ్వు ఎత్తుకున్నావు అనుకోండి, ఆడ కుక్కను దాటేటప్పుడు ఏం చేస్తాడు చూస్తా అంటాడు. అర్థం కదా? వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, ఆడి కింద ఉన్నప్పుడు భయం వేసింది. అమ్మ ఒళ్ళోకి వెళ్ళంగానే కుక్కదే కానీ ఈడి యాటిట్యూడ్ మారింది, ఈడి హైడ్ పెరిగింది. సో కాబట్టి హీ లుక్స్ డౌన్ అట్ ద డాగ్. అంతకుముందు డాగ్ని ఎలా చూస్తాడు, అది భయపడతాడు. ఇప్పుడు ఎలా చూస్తాడు, భయపడ్డాడు. డేవిడ్ని ఆ చిన్న బాబుతో పోల్చాడు. దునియా మొత్తం గొలియాత్ని ఎలా చూస్తే దావీదు దేవుడి సంకలోకి ఎక్కి ఎలా చూశాడు, అందుకే బెదిరించాడు. సో వెన్ యూ ఆర్ held by God, when God is holding you, the whole problem becomes small. The problem is there, it is small. God will take care. God will take care. I don't know how. He will handle it. I don't know how. దేవుడు మిరకల్ చేస్తాడా, లేకపోతే నాకే కాన్ఫిడెన్స్ ఇస్తాడా? I don't know. సో ఇక్కడ జాషువాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్యూరెన్స్ ఇచ్చాడు. వాళ్ళు భయపడుతున్నా, నువ్వు భయపడాల్సిన అవసరం. దెన్ వాట్ ఈజ్ ఇట్? అప్పుడు యెహోషువతో ఇట్లనే, చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. I read in English. And the Lord said to Joshua, see, I have given Jericho into your hand with its king and mighty men of valor. వాళ్ళు పరాక్రమము గల శూరులే, మైటీ మెన్. దేవుడు వాళ్ళ యొక్క మైటీనెస్ని తీసేడు, వాళ్ళ మైటీనెస్ కంటే ఎక్కువ నీకు ఇస్తాడు. దేవుడు గొలియాత్ని వీక్ చేయలా, గొలియాత్ కంటే డేవిడ్ని స్ట్రాంగ్ చేశాడు. మనలో చాలా మంది ఎంత ఫులిష్ ప్రేయర్ చేస్తారంటే, ఒకవేళ మీరే డేవిడ్ ప్లేస్లో ఉన్నారనుకో, ప్రభా గొలియాత్కు వాంతులు అయ్యేటట్టు చేయ. అరే దేవుడు గొలియాత్కు వాంతులైతే నీ గొప్పతనం ఏం బయటపడుతుందా? పడదు. వాడు అలాగే ఉంటాడు, వాడికంటే ఎక్కువ స్ట్రెంగ్త్ నీకు ఇస్తాడు. డూ యూ నో అండర్స్టాండ్ హౌ ఫులిష్ అవర్ ప్రేయర్ ఇస్? ఇప్పుడు నువ్వే క్రికెట్ బ్యాట్స్మెన్ అనుకో, బ్యాట్ ముందు నుంచి ఉంటావు, వికెట్ల ముందు. దేవుడికి ఏమైనా ప్రార్థన చేయాలి? ప్రభా లూజ్ బాల్ వేయాలని ప్రార్థన చేయాలి. వాడు ఎలాంటి బాల్ వేసినా నేను కొట్టేటట్లు చేయ ప్రభా ప్రార్థన చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ ది సింపుల్ లాంగ్వేజ్. అర్థం? సో డోంట్ ఆస్క్ ఫర్ ఈజీ క్వశ్చన్ పేపర్, బట్ ఆస్క్ గాడ్ టు గివ్ యూ విజ్డమ్ టు ఆన్సర్ ద టఫ్ క్వశ్చన్స్. ఐఎమ్ స్పీకింగ్ టు ఎవ్రీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. So God will not change the toughness, but He will make you tougher. సో అందుకనే పరాక్రమం గల శూరులు రాజుని అని ఆయన అన్నాడు. అయితే ఇంగ్లీష్లో క్లారిటీ ఉంది, మీరు అది గమనించారు లేదో చూడండి. అండ్ లార్డ్ సెడ్ టు జాషువా, సీ ఐ హ్యావ్ గివెన్ జెరికో. సీ ఐ హ్యావ్ గివెన్ జెరికో. నేను నీకు ఎరుకోని ఇచ్చేసాను. ఇది ఎలాంటిదో చెప్పమంటారా? హార్దిక్ పాండ్యా వేసిన లాస్ట్ బాల్ లాంటిది సౌత్ ఆఫ్రికా. ఎందుకు అనంటే, వెన్ హీ వాస్ టేకింగ్ ద బాల్ అండ్ రన్నింగ్, మామూలుగా చెప్పాలంటే టెక్నికల్గా ఓడిపోయారు. ఎందుకంటే 7 runs ఒక బాల్లో రాదు, ఈ పిచ్చి పని చేస్తే తప్పించి. 8 runs రావు, 8 runs కావాలి, రావు, పిచ్చి పని చేస్తే తప్పించి. కానీ అయినప్పటికీ కూడా హీ హ్యాడ్ టు బాల్. ఆ బాల్ ఆడేదో కొట్టాడు, వాడు 1 run తీసినా 4 runs తీసినా కూడా ఓడిపోయాడు.
You got my point? That's what God is saying. The game is yours, but just throw the ball. The game is yours. నేను ఇచ్చా నీ గేమ్, నువ్వు సాధించింది కాదు, నేను ఇచ్చా. ఇట్స్ మీ హూ గేవ్ యూ ద గేమ్, యూ డిడ్ నాట్ అచీవ్ ఇట్. కాబట్టి ఆ విధంగా మనం విజయం సాధించినప్పుడు కాళ్ళు ఎగరేసుకోం. ఎందుకంటే అది మనం సాధిస్తే వచ్చిందా, దేవుడు ఇస్తే వచ్చిందా. ఎగ్జాక్ట్లీ మనం పవన్ కళ్యాణ్ లాగా ఉంటాం. సార్ ఆయన ఎందుకు గుర్తొచ్చాడు సార్ అంటారు. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ సింగ్. ఎలక్షన్స్ ముందు ఆయన అరిచిన అరుపులు ఎవడైనా చూస్తే కనుక ఆయన గెలిచిన విధానానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి. గెలిచిన తర్వాత ఒక్క మాట మాట్లాడాలి. ఎందుకంటారు? ఆయన సంపాదిస్తే వచ్చింది కాదు, ఎవడు ఇస్తే వచ్చింది. అది అలా తెలుసు. That's why they are silent. Whether it is Chandrababu Naidu or Pawan Kalyan. The game, బాబు జగన్ వెంట ఆశపడదు, నీ మీద ఏమవుదు, పిచ్చి పిచ్చి ఆశ లేదు, ఇది వెళ్ళకి ఇది అవదు. ఎవరిబడి కూల్, ఎవరిబడి కూల్. నువ్వు ఎవరికైనా ఒకటి, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే అడిగిస్తాను. నువ్వు ఎవరికైనా ఒకటి, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే అడిగిస్తాను. No, and that's a negative way of looking at it, but I'm trying to help you to look at this scene here. నువ్వు ఎలాగైనా ఎలా గెలుపు నేను ఇస్తాను నీకు, ఎలాగైనా చెయ్యి, గెలుపు నేను ఇస్తాను. When God is assuring you that victory, why should you have fear? So these are the 4 promises Joshua got, and the same 4 promises are applicable to us too. Number 1, God will not leave us alone, but we need to get connected to Him. Number 2, He is the commander. We have to make Him our Lord. Number 3, the project that is given to us, it is holy, we should not take it light. Number 4, the victory is given to us, we need to just receive it. And there is no need to be proud about it, but acknowledge and have gratitude towards God. So these are the 4 assurances God gave Joshua. ఎప్పుడైతే ఈ అష్యూరెన్స్ వచ్చిందో, సిటీ తర్వాత సిటీ జాషువా గెలిచాడు. సో అందుకని బుక్ ఆఫ్ జాషువాని ఎలా పోలుస్తారంటే, ఇస్రాయేల్ ఫిజికల్గా చేసినటువంటి వార్ఫేర్ని మన స్పిరిచువల్ వార్ఫేర్తో పోలుస్తారు. దే క్రాస్డ్ ఆల్రెడీ ద జార్డన్. మనం కూడా మార్మన్స్ పొందేసాం. దే ఆర్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. మనం కూడా దేవుని బిడ్డలు. But in the promised land, they had the fight. As believers of God, we have the spiritual warfare. We are into it. So our warfare lo victory mande. Dantlo etundi anumanam ledhu. But these are the 4 assurances we need to grab and we need to recognize. If you are the child of God, all these 4 apply to you. And let's look to the Lord in prayer. My Deva, my Prabhu, I just want to thank you, Lord, for the word that has come alive to us. We just looked at 6 verses, 5 verses. But all these verses are so relevant to us. The 4 assurances you gave to Joshua, we all need. We all need. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి they have some or the other stress that is bothering you. Lord, for some it is life and death laga. For some it is whatever it is. If you are able to acknowledge your presence, make you our Lord, take this job seriously, you will give us the victory. ప్రభు, ఈ 4 అష్యూరెన్సెస్ మా లైఫ్ లాంగ్ క్యారీ చేయగలటో చూపించారు. ఇట్స్ నాట్ ఎ మెసేజ్ ఫర్ టుడే, ఇట్స్ ఎ మెసేజ్ ఫర్ అవర్ లైఫ్. ఆ విధంగా మేము చాలా సందర్భాల్లో ఒంటరిగా ఫీల్ అవ్వచ్చు, దేశం కాని దేశం. అలాంటి సిచ్యువేషన్లో కూడా మే దిస్ గివ్ us the comfort and confidence. Thank you so much, Lord. In Jesus' name we pray. Amen.